Hey, welcome back. This is Vamshi's 24 after long time. ఈరోజు డే 15. సో ఈరోజు మనం డే 1 నుంచి డే 15 దాకా ఏమేమైందో మొత్తం చెప్తాను. నేను 3-4 days అయితే గ్యాప్ వచ్చింది బికాజ్ ఎగ్జామ్స్ ఉండే ఇంకా రెస్ట్ డే అని అట్లే అయిపోయింది. ఇంకా రేపు అని 4 days అయితే మళ్ళీ మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు మొత్తం ఎక్స్ట్రీమ్ చేసేద్దామని అనుకుంటున్నా. మేబీ నా వల్ల అయితే చేస్తా, లేదంటే ఎంతవరకు అయితే అంతవరకు చేస్తా. ఏమాత్రం లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. సో రన్నింగ్ అయితే కంప్లీట్ చేసినప్పుడు రన్నింగ్ కూడా మొత్తం ఇక నాకే వస్తుంది కదా అని చేయొద్దు. ఫ్యాట్ అండ్ ఆల్ చేయొచ్చు, బట్ ఇప్పుడు నాలా ఉండేటువంటి పరిస్థితి ఏంటంటే వెయిట్ లాస్ అవుతారు. ఫిట్నెస్గా ఉండాలంటే ఎంతనైనా కొట్టుకోవచ్చు, బట్ కొన్ని బౌండరీస్ అయితే పెట్టుకోవాలి. మరి ఎక్కువ కూడా కొట్టద్దు, మంచిది కాదు. నేనైతే 3 కొడతా, ఎక్కువ కొట్టాను. ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేద్దాం. కొంతమంది అన్నారు, ఎన్ని రోజులు చేస్తావురా నీ పుషప్స్ నీకు చేయడానికనే సక్క వస్తలేదు అన్నారు. అవును, నాకు చేయడానికి రానందుకే కదా మళ్ళీ వేస్తున్నా. అర్థం చేసుకోకపోతే ఎట్లా? సో నేను ఎందుకు స్టార్టింగ్లో నీ పుషప్సే ఎక్కువ చూపించిన అంటే, నాకు ఈ చెస్ట్ అనేది ఏం లేదు, మొత్తం బొక్కలే ఉన్నాయి. సో నాకు పుషప్స్ అయితే చేయడానికి రావు. అందుకే బేసిక్ స్టార్ట్ చేద్దామని నీ పుషప్స్ అయితే స్టార్ట్ చేసిన. ఇంక్లైన్ పుషప్స్ కూడా స్టార్ట్ చేసిన కొన్ని రోజులు. దాని తర్వాత గ్యాప్ ఇచ్చిన, ఇంకా లెగ్స్ వేసినాం, మళ్ళీ ట్రై చేసిన, వచ్చినాయి. ఇప్పుడు పుషప్స్ అయితే వస్తున్నాయి. ఇట్లా నాకు ఎంతవరకు కొడతా, మళ్ళీ ఒక 3 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తా. ఇట్లా 3 times చేస్తా. ఇప్పటికైతే 8-10 వస్తున్నాయి ఒకసారికి. ఇవి కూడా కొన్ని రోజులు పెడతా, రెగ్యులర్గా పెడతా, నాకు పర్ఫెక్ట్ అయ్యేదాకా పెడతా. లైక్ ఇప్పుడు ఎందుకు ఇట్లా పెడతా అంటే, మనం చేసేది పర్ఫెక్ట్గా చేయాలి. కొంతమంది రెప్యుటేషన్ కోసం చేస్తారు, అరే నేను ఇన్ని కొట్టినా అని చేస్తారు. అది కాదు ముచ్చట. మనం 1-2 చేసినా ఎంత బర్డెన్ పడుతుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. నేనైతే అంతే అనుకుంటా. సో ఇక లెగ్ వర్కౌట్స్ చేసి ఆ చెట్టుకి అది కట్టబెట్టిరు మా వాళ్ళే హాస్టల్ వాళ్ళు. ఇక ఈరోజు నుంచి మనం పుల్అప్స్ కూడా చేద్దాం. మనం ఇప్పుడు తిని యూజ్ చేసుకుంటా పుల్అప్స్ అయితే వేసేద్దాం. పుల్అప్స్ అంటే ఈ స్కాప్లా ఉంటుంది కదా, దీన్ని ఇన్వాల్వ్ చేయడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ మనం వెయిట్ని మొత్తం హ్యాండ్స్ పైన వేసుకుందాం. దాని తర్వాత పుల్అప్స్ అయితే స్టార్ట్ చేద్దాం. మొత్తం ఈరోజు చేస్తాను అంటలేను, జస్ట్ ట్రై చేద్దాం ఈరోజు నుంచి. మనం ఈరోజు రన్నింగ్, పుషప్స్ కరెక్ట్ ఫామ్లో గుర్తుకెట్టుకోవాలి. అందరూ కరెక్ట్ ఫామ్ అది అంటే నాకు వచ్చినంత వరకు అది కరెక్ట్. మేబీ ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయో నాకు తెలియదు. పుల్అప్స్ అయితే స్టార్ట్ చేసినాం ఈరోజు. ఇంకేమున్నాయి అబ్బా, ఈ 15 days జర్నీలో 5 days వరకు రెగ్యులర్గా పెట్టిన వీడియోస్. మధ్యలో మనకి వినాయక చవితి వచ్చింది. సో అప్పుడు 2 days ఇంట్లో కూడా చేసిన వర్కౌట్.
కానీ గ్రౌండ్లో చేసినంత అనిపించలే నాకు. బట్ చేసినా మనం మిస్ చేద్దాం. దాని తర్వాత ఎగ్జామ్స్ అని మొత్తం ఇక మిస్ చేసినాం 4 days. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే పెడతా. ఫస్ట్ 4-5 days వాయిస్ ఓవర్ కూడా ఇచ్చిన, దాని తర్వాత ఇయ్యలేదు ఎందుకంటే నాకు టైం సరిపోలేదు. అసలు ఏమో అనుకుంటాం కానీ బాగా మస్తు ఇబ్బంది ఉంటుంది ఎడిటింగ్, వాయిస్ ఓవర్. ఇంకా డైట్ విషయానికి వస్తే నేను తిన్నదంటూ ఏం లేదు. స్ప్రౌట్స్ తీసుకున్నా రోజు మార్నింగ్, అది కూడా పెడదామని అనుకున్నా కానీ పెట్టలేదు. స్ప్రౌట్స్, మీల్ మేకర్, ఇంకా పల్లీలు మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రోటీన్లో శనగలు, నానబెట్టిన శనగలు, పల్లీలు మోస్ట్ ఇంపార్టెంట్. స్ప్రౌట్స్లో కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను, బట్ ఇవి సపరేట్గా కూడా తీసుకున్నా. ఇక డైట్ విషయానికి వస్తే గింతే. ఇక ఇప్పుడైతే పీనట్ బటర్ ట్రై చేస్తున్నా. సో అన్నీ ఒకటేసారి కాకుండా చిన్న చిన్న అయితే వేద్దాం, పెంచుదాం ఇంకా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.